ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. ఇప్పుడు నేను ఒక సీక్రెట్ రెస్క్యూ ఆపరేషన్ చేయబోతున్నాను. మీరు కూడా చూసేయండి. మనం చేయబోయే రెస్క్యూ ఆపరేషన్ చాలా కాన్ఫిడెన్షియల్, ఎవరికి తెలియకూడదు. మీరు కూడా ఎవరికి చెప్పగలరు. ఒక పర్సన్ కోసం వర్షంలో 30 మినిట్స్ వెయిట్ చేసా తెలుసా? ఎవరి కోసం అనుకుంటున్నారు? జొమాటో డెలివరీ బాయ్ అయితే ఐస్ క్రీమ్ తీసుకుని మన ఇంటికి అయితే ఫైనల్లీ వచ్చేసాడు. ఐస్ క్రీమ్ తినాలనిపించింది, బట్ ఇంట్లో మమ్మీకి తెలిస్తే తిడుతుంది కాబట్టి సైలెంట్ గా భయ వచ్చే వరకు బయట వెయిట్ చేసా. బట్ ఎప్పుడైనా క్రీమ్ స్టోన్ లో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తే ఐస్ క్రీమ్ కన్నా ముందు డ్రై చేసే కనిపిస్తుంది మనకి. బట్ చిన్నపిల్లలకి ఒక చిన్న డిస్క్లైమర్, దీన్ని తినకూడదు, మనం టచ్ చేయకూడదు. లైట్ గా స్కిన్ కి టచ్ అయితేనే బర్నింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. దీన్ని ఎక్కువ పట్టించేసుకుని మన హీరో నెగ్లెక్ట్ చేసేస్తాం. అలా ఎలా చేసేస్తాం చెప్పండి? నేనైతే ఫెరోరీ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసేసాను. ఒక టైంలో ఇది తెగ్గ తినేసాను, తర్వాత మొత్తం ఆపేసా. మళ్ళీ ఈ రోజు ఎందుకో తినాలనిపించింది. దీంతో మన సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. బట్ మా మమ్మీ లేచిందో ఏమైందో తెలుసా? వెంటనే కనిపెట్టేసింది నేను ఐస్ క్రీమ్ తిన్నాననేసి. అంటే మనం జూలై సినిమాలో ఎక్స్ దొంగ లాంటి వాళ్ళం, ఏం చేసినా వెంటనే దొరికిపోతాం. ఎలా అనుకుంటున్నారా? ఐస్ క్రీమ్ తినదో డబ్బా పడేసాను, కానీ ఐస్ క్రీమ్ వచ్చిన కవర్ అయితే పడడం మర్చిపోయా. అంతే. ఈ వీడియోకి డోంట్ ఫర్గెట్